హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బాయిల్ ఎగ్ ఫ్రై చేసి చూపిస్తాను. అలాగే బంకోటి కూర ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. రండి. నేను ఒక 6 ఎగ్స్ తీసుకున్నాను. ఇవి ఇప్పుడు మనం ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్నాం. ఇప్పుడు ఎగ్స్ ఉడికేటప్పుడు ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ కట్ చేసి వేసుకోవాలి. ఒక స్పూను ఎగ్స్ ఉడికేటప్పుడు పగలకుండా ఉండడానికి ఇవి వేసుకోవాలి. ఆలోపు మనం ఒక 3 చిన్న సైజు ఉల్లిపాయలు తీసుకున్నా. ఇవి కట్ చేసి పెట్టుకుందాం. అందులో ఉన్న ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు, చేసి పెట్టుకున్న కొత్తిమీర. ఈ ఎగ్స్ని మొత్తం మనం ఇలా ఘాట్లు పెట్టుకొని ఇలా ఎల్లో బాల్స్ అన్నీ సపరేట్ తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఎగ్స్, కర్రీకి సరిపడా ఆయిల్. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకొని వేయించుకున్నాం. ఒక 2-3 ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, ఒక స్పూను సాల్ట్, కరివేపాకు కలుపుకోవాలి. ఒక స్పూను జీరా పౌడర్, ఒక స్పూన్ కారం. ఈ కట్ చేసి పెట్టుకున్న ఈ బాయిల్ ఎగ్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఉన్నాయి కదా, ఈ బాల్స్ అనేది తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు ఒక 30 సెకండ్స్ ఉడికింది కదా, ఇందులో మనం ఈ బాల్స్ వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకుందాం. గరం మసాలా, ధనియా పౌడర్, మళ్ళీ ఇంకొకసారి ఒక స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకొనేసి కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే బాయిల్ ఎగ్ కర్రీ రెడీ. ఇది బంకోటి కూర అంటారు. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు బంకోటి కూర ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. సరిపడా ఆయిల్, కచ్చపచ్చ దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ. ఇది కొంచెం వేగనిద్దాం. కొంచెం పసుపు. ఇప్పుడు కడిగి పెట్టుకున్న బంకోటి కూర ఇందులో వేసుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్. నేను ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం ఒక 2 స్పూన్స్ వేసాను. బంకోటి కూర రెడీ అయిపోయింది. బంకోటి కూర బాయిల్డ్ ఎగ్ కర్రీ వేడివేడి రైస్తో